ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోకుండా ఏం చేశాడు? మనుష్యుల పోలికగా పుట్టాడు. దేవుడై ఉండి దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి మనుషుని యొక్క స్వరూపం ధరించుకుని మనుష్యునిగా పుట్టాడు. దాసుని స్వరూపం ధరించుకున్నాడు. అంటే తగ్గింపు. ఏంటి? ఏం చూపిస్తుంది ఇక్కడ? ఇక్కడ చదవబడినటువంటి ప్రతి మాటలో కూడా ఆయన అసలు స్థితి, అసలు స్థాయి వేరు. ఆయన మన దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన మన పట్ల చూపించినటువంటి స్థితి, స్థాయి వేరు. అంతగా తగ్గించుకున్నాడు. దేవుని స్వరూపం అయి ఉండి దేవునితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకున్నాడు.